హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మోడర్న్ హిస్టరీకి సంబంధించి స్వరాజ్యవాదులు అనే టాపిక్ చూద్దామండి. ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దండి. దీనివల్ల మీరు మంచి మంచి కంటెంట్ అనేది తెలుసుకుంటారు. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. స్వరాజ్యవాద ఉద్యమ నేపథ్యానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. చౌరీ చౌరా ఘటన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని హఠాత్తుగా ఉపసంహరించుకోవడం ప్రజల్లో తీవ్ర నిరాశకు దారితీసింది. 1922 ఆగస్టులో బ్రిటిష్ ప్రధాని డేవిడ్ లాయిడ్ జార్జ్ ఐసిఎస్ అధికారిక సేవలను కొనియాడుతూ బ్రిటిష్ పాలన శాశ్వతమని స్టీల్ ఫ్రేమ్ ప్రసంగం చేశారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. చౌరీ చౌరా ఘటన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమము విరమణ ప్రజల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. అదనంగా 1922 ఆగస్టు 2న బ్రిటిష్ ప్రధాని డేవిడ్ లాయిడ్ జార్జ్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఐసిఎస్ అధికారులను పొగుడుతూ చేసిన స్టీల్ ఫ్రేమ్ ప్రసంగం బ్రిటిష్ పాలన శాశ్వతమని పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, 1922లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ గయా సమావేశానికి సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన సరైనది కాదు? సరికానిది అడిగారండి. సరికానిది ఆప్షన్ సి, రిమైనింగ్ అన్ని సరైనవి. దీనికి సంబంధించి ఈ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ గయా సమావేశానికి సంబంధించి ఈ సమావేశానికి సిఆర్ దాస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. మోతిలాల్ నెహ్రూ కార్యదర్శిగా కౌన్సిల్ ప్రవేశం ప్రతిపాదనను ఉంచారు. ఈ ప్రతిపాదన తిరస్కరణకు గురైన తర్వాత సిఆర్ దాస్ మరియు మోతిలాల్ నెహ్రూ తమ పదవులను రాజీనామా చేశారు. ఏబిడిఆర్ కరెక్ట్ అండి, సి అనేది ఇన్కరెక్ట్. ఇక్కడ కౌన్సిల్ ప్రవేశం ప్రతిపాదనను సి రాజగోపాలాచారి పూర్తి స్థాయిలో అంగీకరించారనేది రాంగ్ అండి. సో ఈ 1922 గయా సమావేశంలో సి రాజగోపాలాచారి నాయకత్వంలోని వర్గం కౌన్సిల్ ప్రవేశాన్ని వ్యతిరేకించింది. దీనితో సిఆర్ దాసు, మోతిలాల్ నెహ్రూ తమ పదవులకు రాజీనామా చేసి జనవరి 1, 1923న స్వరాజ్ పార్టీని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేత తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రో చేంజర్స్ మరియు నో చేంజర్స్ అనే 2 వర్గాలుగా విడిపోయింది. శాసనసభల లోపలికి వెళ్ళి ప్రభుత్వాన్ని అడ్డుకోవాలా లేదా బయటనే ఉండి నిర్మాణాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలా అనే విషయంలో తీవ్రమైన సైద్ధాంతిక భేదం ఏర్పడింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేత తర్వాత కౌన్సిల్ ప్రవేశం ద్వారా ప్రభుత్వాన్ని లోపలి నుండి అడ్డుకోవాలన్న వారిని ప్రో చేంజర్స్ అని, దీనిని వ్యతిరేకించి కేవలం నిర్మాణాత్మక కార్యక్రమాలకే పరిమితం కావాలన్న వారిని నో చేంజర్స్ అని పిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణ తర్వాత కాంగ్రెస్ వర్గాలతో క్రింది నాయకులను జతపరచండి. సహాయ నిరాకరణ తర్వాత కాంగ్రెస్ వర్గాలతో క్రింది నాయకులను జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1, 2, 2, 1, 3, 4, 4, 3. అజ్మల్ ఖాన్, అజ్మల్ ఖాను ప్రో చేంజర్సు, రాజేంద్ర ప్రసాద్ నో చేంజర్సు, ఎన్సి కేల్కర్ అయితే ప్రో చేంజర్సు, ఎంఏ అన్సారీ నో చేంజర్స్. సో ప్రో చేంజర్స్ అంటే స్వరాజ్యవాదులు నాయకులలో సిఆర్ దాసు, మోతిలాల్ నెహ్రూ, అజ్మల్ ఖాను, ఎన్సి కేల్కర్, సుభాష్ చంద్రబోస్, విఠల్ భాయ్ పటేల్ ఉన్నారు. నో చేంజర్స్ నాయకులలో గాంధీజీ, సి రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, ఎంఏ అన్సారీ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, శాసనసభల అంటే కౌన్సిల్ల పట్ల స్వరాజ్యవాదులు ప్రో చేంజర్స్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ప్రధాన లక్ష్యం వచ్చేటప్పటికి కౌన్సిల్లోకి ప్రవేశించి లోపలి నుండే వాటిని అడ్డుకొని అసెంబ్లీలను మోసపూరిత పార్లమెంట్లు అంటే షామ్ పార్లమెంట్స్గా బహిర్గతం చేయడం వీరి యొక్క లక్ష్యం. ఎవరు? ప్రో చేంజర్స్ యొక్క లక్ష్యం. స్వరాజ్యవాదులు ప్రధాన లక్ష్యం కౌన్సిల్ను బహిష్కరించకుండా వాటిలోకి ప్రవేశించి లోపలి నుండే వాటిని అడ్డుకొని అసెంబ్లీలను షామ్ పార్లమెంట్స్ మోసపూరిత పార్లమెంటుగా బహిర్గతం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, పత్రికలు లేదా సంస్థలను వాటితో అనుబంధం ఉన్న నాయకులతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1, 2, 2, 1, 3, 2. సిఆర్ దాస్ వచ్చేటప్పటికి అనుశీలన్ సమితి, మోతిలాల్ నెహ్రూ వచ్చేటప్పటికి ది ఇండిపెండెంట్, సిఆర్ దాస్ వచ్చేటప్పటికి ఫార్వర్డ్ మరియు లిబర్టీ. సిఆర్ దాస్కు అనుశీలన్ సమితితో అనుబంధం ఉంది మరియు ఆయన ఫార్వర్డ్, లిబర్టీ పత్రికలను స్థాపించారు. మోతిలాల్ నెహ్రూ ది ఇండిపెండెంట్ పత్రికను స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది చారిత్రక సంఘటనలను సరైన కాలక్రమానుసారంగా అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి,
4123. గయా కాంగ్రెస్ సమావేశము ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 1922లో. తర్వాత కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ ఏర్పాటు అనేది 1 జనవరి 1923లో జరిగింది. తర్వాత ఢిల్లీ ప్రత్యేక కాంగ్రెస్ సమావేశం అనేది సెప్టెంబర్ 1923లో జరిగింది. కాకినాడ సమావేశం అనేది డిసెంబర్ 1923లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1923 ఢిల్లీ ప్రత్యేక కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఈ ఢిల్లీ ప్రత్యేక కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి దీనికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షత వహించారు. ఆయన కాంగ్రెస్ చరిత్రలోనే 35 ఏళ్ల అతి పిన్న వయసులో అధ్యక్షుడైన వ్యక్తిగా నిలిచారు. స్వరాజ్యవాదులు కాంగ్రెస్ పేరుతో లేదా కాంగ్రెస్ అభ్యర్థులుగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ సమావేశంలో అనుమతి లభించింది. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. 1923లో జరిగిన ఢిల్లీ ప్రత్యేక సమావేశానికి అబుల్ కలాం ఆజాద్ 35 ఏళ్ల వయసులో అధ్యక్షత వహించారు మరియు ఇందులో స్వరాజ్యవాదులకు కాంగ్రెస్ పేరుతో ఎన్నికలలో పోటీ చేసేందుకు అనుమతి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 1923లో జరిగిన కాకినాడ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి? డిసెంబర్ 1923లో జరిగిన కాకినాడ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి అంటే ఆప్షన్ ఏ అండి, ఇది ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో జరిగిన ఏకైక భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం. దీనికి మౌలానా మహ్మద్ అలీ జవహర్ అధ్యక్షత వహించారు. మౌలానా మహ్మద్ అలీ జవహర్ అధ్యక్షత వహించారు. 1923 డిసెంబర్లో జరిగిన కాకినాడ సమావేశం ఆంధ్రదేశంలో జరిగిన ఏకైక ఐఎన్సి వార్షిక సమావేశం. దీనికి మౌలానా మహ్మద్ అలీ జవహర్ అధ్యక్షత వహించారు. ఇది ఢిల్లీ ప్రత్యేక సమావేశ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, 1923 నుండి 24 కాలంలో జాతీయ నాయకులు చేపట్టిన మున్సిపల్ పదవులతో క్రింది వాటిని జతపరచండి. సిఆర్ దాస్ కలకత్తా మేయర్, సుభాష్ చంద్రబోస్ కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, విఠల్భాయ్ పటేల్ బొంబాయి కార్పొరేషన్ ప్రెసిడెంట్, జవహర్లాల్ నెహ్రూ అలహాబాద్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్. సిఆర్ దాస్ కలకత్తా మేయర్, సుభాష్ చంద్రబోస్ కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ సిఇఓ, విఠల్భాయ్ పటేల్ బొంబాయి కార్పొరేషన్ ప్రెసిడెంట్, జవహర్లాల్ నెహ్రూ అలహాబాద్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 1923 నుండి 24 కాలంలో వరుసగా అహ్మదాబాదు మరియు పాట్నా మున్సిపాలిటీల ప్రెసిడెంట్లుగా పనిచేసిన నాయకుల జంటను గుర్తించండి. నాయకుల జంట ఎప్పుడండి? 1923-24 కాలంలో వరుసగా అహ్మదాబాదు మరియు పాట్నా మున్సిపాలిటీల ప్రెసిడెంట్లుగా పనిచేసిన నాయకుల జంట ఎవరెవరంటే ఆప్షన్ ఏ అండి, వల్లభాయ్ పటేల్ మరియు రాజేంద్ర ప్రసాద్. వల్లభాయ్ పటేల్ మరియు రాజేంద్ర ప్రసాద్. ఈ వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ గాను, రాజేంద్ర ప్రసాద్ పాట్నా మున్సిపాలిటీ ప్రెసిడెంట్ గాను బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, 1924 ప్రారంభంలో జైలు నుండి విడుదలైన తర్వాత స్వరాజ్యవాదులపై మహాత్మా గాంధీ అనుసరించిన కఠిన వైఖరికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి, బోత్ 1 and 2. హ్యాండ్ స్పిన్నింగ్ రిజల్యూషన్ ప్రకారం ప్రతి కాంగ్రెస్ అధికారికంగా నెలకు 2000 గజాల నూలు వడకాలని, లేనిచో జరిమానా చెల్లించాలని నిబంధన విధించారు. కౌన్సిల్ బహిష్కరణను అంగీకరించని వారు పదవులకు రాజీనామా చేయాలని గాంధీజీ కోరారు. పై ప్రకటనలు ఏవి సరైనవంటే 2 కరెక్ట్ అండి. 1924 ఫిబ్రవరిలో జైలు నుండి విడుదలయ్యాక గాంధీజీ స్వరాజ్యవాదులపై కొంత కఠినంగా వ్యవహరిస్తూ హ్యాండ్ స్పిన్నింగ్ నిబంధనను తెచ్చారు మరియు కౌన్సిల్ బహిష్కరణను అంగీకరించని వారిని రాజీనామా చేయాలని కోరారు. 1924 చివరి నాటికి స్వరాజ్యవాదుల పట్ల మహాత్మా గాంధీ తన కఠిన వైఖరిని సడలించడానికి గల కారణం ఏమిటి అంటే బెంగాల్లో స్వరాజ్యవాదులపై అంటే సుభాష్ చంద్రబోసు తదితరులతో బ్రిటిష్ ప్రభుత్వం అణచివేత చర్యలు ప్రారంభించడంతో ఐక్యతను కాపాడటానికి గాంధీజీ వారికి మద్దతుగా నిలిచారు. 1924 చివరిలో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్లోని స్వరాజ్యవాదులపై అణచివేత చర్యలు ప్రారంభించింది. కాంగ్రెస్లో చీలిక వస్తే అది బ్రిటిష్ వారికి లాభిస్తుందని భావించి స్వరాజ్యవాదులకు మద్దతుగా గాంధీజీ వారితో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీదాస్ నెహ్రూ ఒప్పందం. గాంధీదాస్ నెహ్రూ ఒప్పందం 6 నవంబర్ 1924న. దీనికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. స్వరాజ్ పార్టీని కాంగ్రెస్లో భాగంగా గుర్తించి కౌన్సిళ్లలో కాంగ్రెస్ తరపున పనిచేయడానికి అనుమతించారు. ఈ ఒప్పందాన్ని బెల్గాం కాంగ్రెస్ 1924లో అధికారికంగా ఆమోదించింది. ఇది గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక కాంగ్రెస్ సమావేశం. ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 కరెక్ట్. గాంధీదాస్ నెహ్రూ ఒప్పందం ద్వారా స్వరాజ్ పార్టీని కాంగ్రెస్ విభాగంగా గుర్తించారు. దీనిని 1924 బెల్గాం కాంగ్రెస్ సమావేశం ఆమోదించింది.
దీనికి గాంధీజీ మాత్రమే అధ్యక్షత వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, కౌన్సిల్ల లోపల లేదా వెలుపల స్వరాజ్య పార్టీ నిర్దేశించుకున్న కార్యక్రమాలు లేదా నినాదాలలో క్రింది వాటిలో ఏది సరైనది కాదు అంటే ఆప్షన్ సి అండి. సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ సి. రిమైనింగ్ అన్ని కరెక్టే అండి. దీనికి సంబంధించిన నినాదం వచ్చేటప్పటికి కౌన్సిల్లను లోపల నుండి అడ్డుకోవడం, తర్వాత కౌన్సిల్ల లోపల బడ్జెట్ను తిరస్కరించడం, ప్రభుత్వ బిల్లులను అడ్డుకోవడం, కౌన్సిల్ బయట హిందూ ముస్లిం ఐక్యత, అస్పృశ్యత నివారణ మరియు కార్మిక సంఘాల ఏర్పాటు. స్వరాజ్ పార్టీ కౌన్సిల్ బయట హిందూ ముస్లిం ఐక్యత, అస్పృశ్యత నివారణ, ఖాదీ ప్రచారం, కార్మిక సంఘాల ఏర్పాటును తమ కార్యక్రమాలుగా పెట్టుకుంది. కాబట్టి ఖాదీని వ్యతిరేకించడం మరియు పాశ్చాత్య విద్యను కోరడం అనేది తప్పు ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ప్రభుత్వం స్వరాజ్యవాదులను పర్యాటక దేశభక్తులు అని ఎందుకు పిలిచింది? బ్రిటిష్ ప్రభుత్వం స్వరాజ్యవాదులను పర్యాటక దేశభక్తులు అని ఎందుకు పిలిచింది అంటే సభలోకి రావడం, వెళ్ళిపోవడం మరియు వాయిదా తీర్మానాల ద్వారా ప్రభుత్వ పనిని స్తంభింపజేసినందుకు పర్యాటక దేశభక్తులని పిలిచింది. సభలోకి రావడము, వెళ్ళిపోవడము మరియు వాయిదా తీర్మానాల ద్వారా ప్రభుత్వ పనిని స్తంభింపజేసే పద్ధతులను అనుసరించినందుకు స్వరాజ్యవాదులను పర్యాటక దేశభక్తులని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, సిఆర్ దాస్ వ్యూహ రచన చేసిన స్వరాజ్యవాదుల వ్యూహాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. స్వరాజ్యవాదుల ముఖ్య ఉద్దేశం కౌన్సిల్లను షామ్ పార్లమెంట్స్ అని నిరూపించడం, కౌన్సిల్ ద్వారా జాతీయ డిమాండ్లను ఉంచి ప్రభుత్వం అంగీకరించకపోతే సభకు రాజీనామా చేసి ప్రజల్లో పన్నుల నిరాకరణ లేదా శాసనోల్లంఘన ఉద్యమానికి సిద్ధం చేయాలని సిఆర్ దాసు వ్యూహరచన చేశారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. స్వరాజ్యవాదుల ముఖ్య ఉద్దేశం కౌన్సిల్లను షామ్ పార్లమెంటుగా నిరూపించడం, ఒకవేళ ప్రభుత్వం ఏమాత్రం లొంగకపోతే చివరి అస్త్రంగా పన్నుల నిరాకరణ చేపట్టాలని సిఆర్ దాసు వ్యూహరచన చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 1920 శాసనసభ ఎన్నికలలో స్వరాజ్యవాదులు అద్భుత విజయం సాధించి కాంగ్రెస్ పార్లమెంటరీ విభాగంగా అవతరించారు. సహాయ నిరాకరణ ఉద్యమం కారణంగా కాంగ్రెస్ 1920 ఎన్నికలను అధికారికంగా బహిష్కరించింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి. అసర్షన్ మాత్రం రాంగు, రీజన్ మాత్రమే కరెక్టు. సో 1920 ఎన్నికలను సహాయ నిరాకరణ ఉద్యమం కారణంగా కాంగ్రెస్ బహిష్కరించింది. స్వరాజ్యవాదులు ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్లమెంటరీ విభాగంగా అవతరించింది. 1923 ఎన్నికలలో, ఇప్పుడంటే 1923 ఎన్నికల్లో, కానీ ఇక్కడ ఏమన్నారు 1920 ఎన్నికల్లో అన్నారు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, 1923 ఎన్నికలలో స్వరాజ్యవాదుల పనితీరుకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. వీరు సెంట్రల్ ప్రావిన్సెస్లో స్పష్టమైన మెజారిటీ సాధించగా సెంట్రల్ అసెంబ్లీ, బొంబాయి, బెంగాల్ కౌన్సిల్లో అతిపెద్ద పార్టీగా నిలిచారు. పలు రాష్ట్రాల్లో మెజారిటీ ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిరాకరించారు. ఫలితంగా అక్కడ గవర్నర్ పాలన విధించాల్సిన పరిస్థితిని తెచ్చారు. పై ప్రకటనలో ఏవి సరైనవంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. 1923 ఎన్నికలలో స్వరాజ్యవాదులు సెంట్రల్ ప్రావిన్సెస్లో క్లియర్ మెజారిటీ సాధించారు మరియు సెంట్రల్ అసెంబ్లీ, బొంబాయి, బెంగాల్లో అతిపెద్ద పార్టీగా నిలిచారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిరాకరించి గవర్నర్ పాలనకు దారితీశారు. నెక్స్ట్ క్వశ్చన్, 1923 ఎన్నికల సమయంలో లిబరల్స్కు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన సరైనది కాదు అంటే ఆప్షన్ డి అండి. రిమైనింగ్ అన్ని కరెక్టే. ఎన్నికలలో వీరు స్వరాజ్యవాదులకు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఎవరు? ఈ లిబరల్స్. వీరు ప్రభుత్వంతో అంటకాగుతున్నారనే ముద్రతో ప్రజల్లో ఆదరణ కోల్పోయారు. 1918లో మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల సమయంలో కాంగ్రెస్ నుండి విడిపోయిన సీనియర్ నాయకులు దీనిని ఏర్పాటు చేశారు. సో ఆప్షన్ డి అనేది రాంగ్ అండి. ఏది? సుభాష్ చంద్రబోస్ మరియు విఠల్భాయ్ పటేల్ లిబరల్ పార్టీ ప్రధాన వ్యవస్థాపకులు అనేది రాంగు. లిబరల్ పార్టీని ఏర్పాటు చేసిన ప్రధాన సీనియర్ నాయకులు సురేంద్రనాథ్ బెనర్జీ, తర్వాత తేజ్ బహదూర్ సహ్రు, శ్రీనివాస శాస్త్రి, ఎంఆర్ జైకర్, సుభాష్ చంద్రబోస్, విఠల్భాయ్ పటేల్. ఈ సుభాష్ చంద్రబోసు, విఠల్భాయ్ పటేల్ అనేవారు స్వరాజ్యవాదులు లేదా ప్రో చేంజర్స్ వర్గానికి చెందినవారండి. సో ఇది రాంగ్, లిబరల్ సంబంధించింది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మోతిలాల్ నెహ్రూ నేతృత్వంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఏర్పడిన నేషనలిస్ట్ పార్టీ కూటమిలోని భాగస్వామ్య వర్గాలను జతపరచండి. మోతిలాల్ నెహ్రూ నేతృత్వంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఏర్పడిన నేషనలిస్ట్ పార్టీ కూటమిలో భాగస్వామ్య వర్గాలను జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. స్వరాజ్యవాదులు మోతిలాల్ నెహ్రూ, రెస్పాన్సివ్ కోఆపరేటర్లు మదన్ మోహన్ మాలవ్య మరియు లాలా లజపతి రాయ్. ఇండిపెండెంట్ పార్టీ
ఇండిపెండెంట్ పార్టీ అయితే ఎంఏ జిన్నా. సో మోతిలాల్ నెహ్రూ నేతృత్వంలోని స్వరాజ్యవాదులు, మదన్ మోహన్ మాలవ్య మరియు లాలా లజపత్ రాయ్ నేతృత్వంలోని రెస్పాన్సివ్ కోఆపరేషన్ వర్గం మరియు ఎంఏ జిన్నా నేతృత్వంలోని ఇండిపెండెంట్ పార్టీ కలిసి 70 మంది సభ్యులతో నేషనలిస్ట్ పార్టీ కూటమిని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 1924 నుండి 1925 కాలంలో శాసనసభలో స్వరాజ్యవాదుల విజయాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. 1924లో బడ్జెట్లోని మొదటి 4 డిమాండ్లను తిరస్కరించి ఫైనాన్స్ బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నారు. 1925 మార్చిలో విఠల్భాయ్ పటేల్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మొదటి భారతీయ అధ్యక్షుడిగా అంటే స్పీకర్గా ఎన్నికయ్యారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఈ స్వరాజ్యవాదులు 1924 బడ్జెట్ డిమాండ్లను తిరస్కరించారు మరియు 1925 మార్చిలో విఠల్భాయ్ పటేల్ సెంట్రల్ అసెంబ్లీకి మొదటి భారతీయ ప్రెసిడెంట్ లేదా స్పీకర్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, 1924లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ అలెగ్జాండర్ ముద్దిమాన్ అధ్యక్షతన ముద్దిమాన్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేసింది అంటే ఆప్షన్ బి అండి. 1919 నాటి మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా ప్రవేశపెట్టబడిన ద్వంద్వ పాలన వ్యవస్థ పనితీరు మరియు లోపాలను సమీక్షించడానికి. 1919 నాటి మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా ప్రవేశపెట్టబడిన ద్వంద్వ పాలన వ్యవస్థ పనితీరు మరియు లోపాలను సమీక్షించడానికి. స్వరాజ్యవాదులు 1919 చట్టం యొక్క వైఫల్యాలను ఎండగట్టడం మరియు భారతీయులకు సొంత రాజ్యాంగం ఉండాలని డిమాండ్ చేయడంతో సంస్కరణల పనితీరును సమీక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1924లో సర్ అలెగ్జాండర్ ముద్దిమాన్ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ముద్దిమాన్ కమిటీ 1924కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఈ కమిటీలో టీబీ సప్రు, ఎంఏ జిన్నా వంటి ప్రముఖ భారతీయులను సభ్యులుగా ఉండాలని కోరారు. అయితే స్వరాజ్యవాదులు సూత్రాలకు కట్టుబడి చాలామంది నాయకులు ఈ కమిటీలో చేరడానికి నిరాకరించారు. పై ప్రకటనల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ముద్దిమాన్ కమిటీలో సప్రు, జిన్నాలను సభ్యులుగా కోరినప్పటికీ స్వరాజ్యవాదుల సూత్రాల వల్ల చాలామంది చేరడానికి నిరాకరించారు. కమిటీ ద్వంద్వ పాలనలో లోపాలున్నాయని అంగీకరించిన వ్యవస్థను మార్చడానికి నిరాకరించింది. సో 2 ప్రకటనలు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, 1928లో పబ్లిక్ సేఫ్టీ బిల్లును ఓడించడంలో స్వరాజ్యవాదుల ప్రధాన ఉద్దేశం ఏమిటి? 1928లో పబ్లిక్ సేఫ్టీ బిల్లును ఓడించడంలో స్వరాజ్యవాదుల ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి. కమ్యూనిస్ట్ భావాజలంతో భారత్కు వచ్చే విదేశీయులను అడ్డుకోవడానికి, కార్మిక సంఘాలను ప్రభావితం చేయకుండా నిరోధించడానికి బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చిన కఠిన బిల్లును ఓడించడం. బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ద్వారా విదేశీ కమ్యూనిస్టులు వచ్చి అశాంతి రేకెత్తిస్తున్నారని భావించి వారిని అడ్డుకోవడానికి తెచ్చిన కఠినమైన పబ్లిక్ సేఫ్టీ బిల్లును స్వరాజ్యవాదులు శాసనసభలో ఓడించారు. నెక్స్ట్ క్వశ్చన్, లీ కమిషన్ 1923కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. దీనిని లార్డ్ లీ అధ్యక్షతన రాయల్ కమిషన్ ఆన్ ది సుపీరియర్ సివిల్ సర్వీసెస్ అని పిలిచేవారు. వచ్చే 15 ఏళ్లలో సివిల్ సర్వీసుల్లో 50% మంది భారతీయులు, 50% మంది ఐరోపా ఉండేలా నియామకాలు జరగాలని ఇది సిఫార్సు చేసింది. భారతదేశంలో ఒక శాశ్వతమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేయడంతో 1926లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. పై ప్రకటనలో ఏవి సరైనవంటే ఆప్షన్ డి అండి. ఆల్ ఆర్ కరెక్ట్. లీ కమిషన్ అనేది పౌర సేవల స్థితిగతులపై ఏర్పాటైంది. ఇది 15 ఏళ్లలో 50:50 నిష్పత్తిని మరియు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు సిఫార్సు చేసింది. దీనివల్ల 1926లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ దృష్టిలో స్వాతంత్ర పోరాటం అనే రథానికి 2 చక్రాలు ఉండేవి. ఆ 2 చక్రాలు దేనికి ప్రతీకలు అంటే ఆప్షన్ సి అండి. ప్రజా ఉద్యమాలు మరియు నిర్మాణాత్మక కార్యక్రమాలు. ప్రజా ఉద్యమాలు మరియు నిర్మాణాత్మక కార్యక్రమాలు. గాంధీజీ దృష్టిలో జాతీయోద్యమం అనే రథానికి 2 చక్రాలు, ప్రజా ఉద్యమాలు, నిర్మాణాత్మక కార్యక్రమాలు. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక కార్యక్రమాల్లో నో చేంజెస్ పాత్రకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. నో చేంజెస్ సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. గాంధీజీ సూచించిన 18 రకాల నిర్మాణాత్మక కార్యక్రమాలను అమలు చేస్తూ చరకా మరియు ఖాదీ ప్రాధాన్యతను పెంచడానికి వందలాది ఆశ్రమాలను స్థాపించారు. వలసవాద విద్యకు ప్రత్యామ్నాయంగా వందలాది జాతీయ పాఠశాలలు, కళాశాలలను స్థాపించారు. జాతీయ ఉద్యమం యొక్క నిష్క్రియ దశలో ప్రజాబంధాన్ని ఏర్పరచుకొని క్రియాశీల దశలో
వీరే స్టీల్ ఫ్రేమ్ వలె పనిచేశారు. పై ప్రకటనలో ఏవి సరైనవంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఈ నో చేంజెస్ యొక్క నాయకులు ఎవరెవరు? రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్ ఇలాంటి వాళ్ళు. ఆశ్రమాలు, జాతీయ విద్యా సంస్థలు స్థాపించారు మరియు అణగారిన వర్గాల కోసం శ్రమించారు. వీరే క్రియాశీల దశలో ఉద్యమానికి స్టీల్ ఫ్రేమ్ వలె పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక కార్యక్రమాల పట్ల స్వరాజ్యవాదుల వైఖరికి సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన సరైనది కాదు అంటే ఆప్షన్ బి అండి. సరైన వచ్చేటప్పటికి ఏ, సి, డి. సరైనవి: కాంగ్రెస్తో మరియు గాంధీజీతో సంబంధాన్ని కొనసాగించడానికి నిర్మాణాత్మక కార్యక్రమాలు వీరికి ఒక సాధారణ వేదికగా నిలిచాయి. ఖాదీని కాంగ్రెస్ సభ్యత్వానికి తప్పనిసరి చేయాలన్న గాంధీజీ ప్రతిపాదనను వీరు వ్యతిరేకించారు. స్వరాజ్యవాదులు ఖాదీని ధరించడాన్ని అంగీకరించారు, కానీ దానిని బలవంతంగా సభ్యులపై రుద్దడాన్ని వ్యతిరేకించారు. కౌన్సిల్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల నో చేంజర్స్ అంతా ఉత్సాహంగా స్వరాజ్యవాదులు ఖాదీ, చరకా వంటి కార్యక్రమాలను అమలు చేయలేకపోయారు. ఇది ఒక పరిమితి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సామాజిక లేదా రాజకీయ అంశాలను వాటి పట్ల స్వరాజ్యవాదులు వైఖరితో జతపరచండి. ఆప్షన్ ఏ అండి 132132. హిందూ ముస్లిం ఐక్యత. హిందూ ముస్లిం ఐక్యత అనేది స్వరాజ్యం రావాలంటే ఇది అత్యవసరమని భావించిన మతపరమైన ఉద్రిక్తతలను తగ్గించడంలో పెద్దగా విజయం సాధించలేదు. అస్పృశ్యత నివారణ అనేది బెల్గాం కాంగ్రెస్ తీర్మానానికి పూర్తి మద్దతు తెలిపారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. మద్యపాన నిషేధం అనేది బ్రిటిష్ ప్రభుత్వం ఎక్సైజ్ ఆదాయం కోసం మద్యపానాన్ని ప్రోత్సహించడాన్ని ఖండించి నిషేధాన్ని డిమాండ్ చేశారు. హిందూ ముస్లిం ఐక్యత ఉద్రిక్తతలు తగ్గించడంలో పెద్దగా విజయం సాధించలేదు. అస్పృశ్యత నివారణ అనేది బెల్గాం తీర్మానానికి మద్దతు. ఆలయ ప్రవేశం, మద్యపాన నిషేధం అనేది ఎక్సైజ్ ఆదాయం కోసం మద్యం ప్రోత్సహించడాన్ని ఖండించారు. 1925 తర్వాత స్వరాజ్యవాదుల పతనానికి దారితీసిన అధికార వ్యామోహం అంటే ఏమిటి? అధికార వ్యామోహం అంటే ఏమిటి అంటే కౌన్సిల్లోకి వెళ్లిన స్వరాజ్యవాదులు ప్రభుత్వ పదవులను మరియు కమిటీలలో సభ్యత్వాన్ని స్వీకరించడం ప్రారంభించడం. పతనానికి గల కారణాలలో అధికార వ్యామోహం ఒకటి. దీని కింద మోతిలాల్ నెహ్రూ స్క్రీన్ కమిటీలోను, విఠల్భాయ్ పటేల్ శాసనసభ స్పీకర్గాను బాధ్యతలు స్వీకరించారు. స్కీన్ కమిటీ 1925కు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. దీనిని ఇండియన్ సాండ్ అరెస్ట్ కమిటీ అని కూడా పిలుస్తారు. సైన్యం యొక్క భారతీకరణ సాధ్యతను పరిశీలించడానికి దీనిని ఏర్పాటు చేశారు. బ్రిటన్ అకాడమీ సాండ్ అరెస్ట్ తరహాలోనే భారతదేశంలోనే ఒక ఇండియన్ మిలిటరీ అకాడమీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగానే 1932లో డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీ స్థాపించబడింది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. స్క్రీన్ కమిటీ 1925 అనేది సైనిక భారతీకరణ కోసం ఏర్పాటైంది. మోతిలాల్ నెహ్రూ ఇందులో సభ్యుడిగా చేరారు. ఇది డెహ్రాడూన్లో 1932లో IMA ఏర్పాటుకు దారితీసింది. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతరం గొడవ పడటం కంటే ప్రభుత్వంతో సహకరిస్తూ సంస్కరణలు సాధించాలనే రెస్పాన్సివ్ కోఆపరేషన్ వర్గానికి చెందిన నాయకుల బృందాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. మదన్ మోహన్ మాలవ్య, లాలా లజపతి రాయ్, NC కేల్కర్, MR జయకర్. రెస్పాన్సివ్ కోఆపరేషన్ నాయకులు మదన్ మోహన్ మాలవ్య, లాలా లజపతి రాయ్, NC కేల్కర్, MR జయకర్. దీనివల్ల పార్టీ రెస్పాన్సివిస్టులు మరియు నో కోఆపరేటర్లుగా చీలిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్ పార్టీ పతనానికి గల కారణాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన సరైనది కాదు? సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ డి అండి. సరైనవి ABC. ఎలిటిస్ట్ దృక్పథం అంటే స్వరాజ్యవాదులు ప్రధానంగా ఉన్నత వర్గాలకు చెందిన వారు సామూహిక ప్రత్యక్ష పోరాటాలపై నమ్మకం తక్కువై పార్లమెంటరీ రాజకీయాలకే పరిమితమయ్యారు. నాయకుడి మరణం అనేది 1925 జూన్ 16న సిఆర్ దాస్ మరణించడంతో పార్టీ పట్టు కోల్పోయి బలహీనపడింది. పెరుగుతున్న మతతత్వం, హిందూ మహాసభ, ముస్లిం లీగ్ కార్యకలాపాలు పెరిగాయి. మాలవ్య, లాలా లజపతి రాయ్ హిందూ ప్రయోజనాల పేరుతో విడిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్, దీనికి ఇది ఆప్షన్ డి ఎందుకు రాంగ్ అంటే 1923 ఎన్నికలలో స్వరాజ్యవాదులు అద్భుత విజయం సాధించారు. అయితే 1926 ఎన్నికల నాటికి వారు అంతర్గత విభేదాల వల్ల బలహీనపడ్డారు. ఇక్కడేమన్నారు, ఓడిపోవడం వల్ల అన్నారు. ఇక్కడ ఓడిపోలేదండి. 1923 ఎన్నికల్లో వీళ్ళు విజయం సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1926 ఎన్నికల నాటికి
నేషనలిస్ట్ పార్టీ కూటమి 3 వర్గాలుగా విడిపోయింది. ఆ వర్గాలను వాటి నాయకత్వం లేదా స్వభావంతో జతపరచండి. స్వరాజ్ పార్టీ మాలవ్య, లాలా లజపతి రాయ్ నాయకత్వంలో మతపరమైన లేదా సాంప్రదాయవాదులు వీళ్ళు. నేషనలిస్ట్ పార్టీ ఎంఏ జిన్నా నాయకత్వంలో. ఇండిపెండెంట్ పార్టీ ప్రధాన కాంగ్రెస్ వర్గం. 1926 నాటికి కూటమి విడిపోయింది. స్వరాజ్ పార్టీ ప్రధాన కాంగ్రెస్ వర్గము, నేషనలిస్ట్ పార్టీ మాలవ్య, లాలా లజపతి రాయ్, ఇండిపెండెంట్ పార్టీ జిన్నా. 1928లో నెహ్రూ రిపోర్టు రూపకల్పనకు దారితీసిన ఏ సవాలును అప్పటి భారత కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ విసిరారు అంటే ఆప్షన్ బి అండి. భారతీయ రాజకీయ పార్టీలన్నీ అంగీకరించే ఒక రాజ్యాంగాన్ని రూపొందించే సత్తా మీకుందా అని ఎద్దేవా చేస్తూ సవాలు విసిరారు. సైమన్ కమిషన్ బహిష్కరణ సమయంలో లార్డ్ బిర్కెన్ హెడ్ భారతీయుల ఐక్యతను ఎగతాళి చేస్తూ అన్ని పార్టీలు అంగీకరించే రాజ్యాంగాన్ని తయారు చేయగలరా అని సవాలు విసిరారు. దీనిని స్వీకరించి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన నెహ్రూ రిపోర్టు తయారు చేశారు. స్వరాజ్ పార్టీ అంతిమ ఘట్టం మరియు విలీనానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. 1928 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో 1929 డిసెంబర్ 31 లోపు ప్రభుత్వం నెహ్రూ రిపోర్టును ఆమోదించకపోతే పూర్ణ స్వరాజ్యం కోసం శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించారు. 1930లో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభం కావడంతో కౌన్సిల్ ప్రవేశం అనే కార్యక్రమం అప్రస్తుతమైపోయింది మరియు స్వరాజ్ పార్టీ పూర్తిగా కాంగ్రెస్లో విలీనమైంది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. 1928 కలకత్తా సమావేశం నెహ్రూ రిపోర్ట్ ఆమోదం కోసం గడువును నిర్ణయించింది. 1930లో శాసనోల్లంఘన ఉద్యమం రావడంతో కౌన్సిల్ రాజకీయం అప్రస్తుతమై స్వరాజ్ పార్టీ పూర్తిగా కాంగ్రెస్లో విలీనమైంది. నెక్స్ట్ క్వశ్చన్. స్వరాజ్యవాదుల శాసనసభ అసెంబ్లీ నుండి అధికారికంగా వాకౌట్ చేసిన నిర్దిష్ట సంవత్సరాలను గుర్తించండి. ఆప్షన్ బి అండి. 1926 అండ్ 1930. 1926 మరియు 1930 సంవత్సరాల్లో స్వరాజ్యవాదులు అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. సబర్మతి కాంప్రమైజ్ 1924కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. కాంగ్రెస్లో మరొక చీలికను 1907 సూరత్ చీలిక వంటిది నివారించడం కోసం గాంధీజీ, సిఆర్ దాసు మరియు మోతీలాల్ నెహ్రూ సబర్మతిలో సమావేశమయ్యారు. స్వరాజ్యవాదులు కాంగ్రెస్ యొక్క అధికారిక విభాగంగా ఉంటూ కౌన్సిళ్లలో పనిచేస్తారని దానికి ప్రతిగా కాంగ్రెస్ వారిని తనలో ఒక భాగంగా గుర్తించాలని ఇందులో నిర్ణయించారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సబర్మతి కాంప్రమైజ్ ప్రధాన ఉద్దేశం కాంగ్రెస్ చీలికను నివారించడం. దీని ద్వారా స్వరాజ్యవాదులు కాంగ్రెస్ విభాగంగా ఉంటూ కౌన్సిల్లో పనిచేసేలా ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ క్వశ్చన్. 1922 నుండి 1929 మధ్య కాలంలో స్వరాజ్యవాదుల చారిత్రక ప్రాముఖ్యతను క్రింది వాటిలో ఏది ఉత్తమంగా అంచనా వేస్తుంది అంటే ఆప్షన్ బి అండి. సహాయ నిరాకరణ ఉద్యమం విరమణ తర్వాత వచ్చిన రాజకీయ నిస్తేజాన్ని లేదా శూన్యతను పూరించారు. 1919 చట్టం మోసాన్ని ఎండగట్టారు మరియు రాబోయే పెద్ద ఉద్యమాలకు శాసనోల్లంఘన ఉద్యమానికి బలమైన పునాదిని, అనుభవం ఉన్న నాయకత్వాన్ని అందించారు. స్వరాజ్యవాదులు 1922 నుండి 29 కాలంలో జాతీయ రాజకీయాలను సజీవంగా ఉంచారు. 1919 చట్టం బండారం బయటపెట్టారు మరియు రాబోయే శాసనోల్లంఘన ఉద్యమానికి బలమైన పునాదిని, అనుభవజ్ఞులైన నాయకత్వాన్ని అందించారు. స్వరాజ్యవాద ఉద్యమ నేపథ్యానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఒక సంవత్సరంలో స్వరాజ్యం వస్తుందని గాంధీజీ ఇచ్చిన పిలుపు ప్రారంభంలో ప్రజలలో అపారమైన ఉత్సాహాన్ని నింపింది. ఉద్యమ విరమణ తర్వాత ప్రజల మానసిక స్థితిని ఆసరాగా చేసుకుని బ్రిటిష్ ప్రభుత్వం అణచివేతను మొదలుపెట్టింది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఒక సంవత్సరంలో స్వరాజ్యం వస్తుందని గాంధీజీ ఇచ్చిన పిలుపు ప్రజల్లో ఉత్సాహం నింపింది. కానీ చౌరీ చౌరా తర్వాత ఉద్యమం హఠాత్తుగా ఆగిపోవడంతో ప్రజలు నిరాశపడ్డారు. దీనిని ఆసరాగా చేసుకుని బ్రిటిష్ ప్రభుత్వం అణచివేతను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్. స్వరాజ్ పార్టీ ఏర్పాటుకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన సరైనది కాదు? సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్. ఈ స్వరాజ్ పార్టీ అనేది అధికారికంగా 1923 జనవరి 1న స్థాపించబడింది. దీనిని ప్రారంభంలో కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ అని పేరు పెట్టారు. ఇది సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ నాయకత్వంలో ఏర్పాటైంది. ఇవన్నీ కరెక్టు. సి అనేది రాంగ్ అండి. శాసనసభలను పూర్తిగా బహిష్కరించి వాటికి వెలుపల ఉండటమే దీని ప్రధాన అజెండా అనేది రాంగ్. స్వరాజ్ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యము కౌన్సిళ్లను బహిష్కరించకుండా వాటిలోకి ప్రవేశించి లోపలి నుండే వాటిని అడ్డుకోవడం.
కాబట్టి కౌన్సిల్లను బహిష్కరించడం అనేది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, 1922 గయా కాంగ్రెస్ సమావేశం తర్వాత సిఆర్ దాస్ మరియు మోతిలాల్ నెహ్రూ తమ కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శి పదవులకు రాజీనామా చేశారు. వారు ప్రతిపాదించిన కౌన్సిల్ ప్రవేశం అనే అంశాన్ని సి రాజగోపాలాచారి నాయకత్వంలోని వర్గము తీవ్రంగా వ్యతిరేకించింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. 1922 గయా సమావేశంలో సిఆర్ దాస్ అధ్యక్షుడు, మోతిలాల్ నెహ్రూ కార్యదర్శి కౌన్సిల్ ప్రవేశం ప్రతిపాదనను ఉంచగా సి రాజగోపాలాచారి వర్గం వ్యతిరేకించింది. ఆ ప్రతిపాదన నెగ్గకపోవడంతో వారు రాజీనామా చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వివరణలను వాటికి సంబంధించిన ప్రో చేంజర్స్ నాయకులతో జతపరచండి. ప్రో చేంజర్స్, నో చేంజర్స్ ఈ రెండింటికి సంబంధించిన నాయకులను బాగా గుర్తుపెట్టుకోవాలండి. వీటికి సంబంధించి క్రింది వారిలో ఏ నాయకుడు లేడు లేదా క్రింది వారిలో ఏ నాయకుడు ఉన్నాడు అన్నట్టు మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ ఇస్తారండి. సో బాగా గుర్తుంచుకోండి. ఆలీపూర్ కుట్ర కేసులో అరబిందో ఘోష్ తరపున వాదించిన న్యాయవాది, కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయరు, గాంధీజీ ప్రభావంతో పాశ్చాత్య జీవనశైలిని వదిలి స్వాతంత్ర సమరంలోకి వచ్చిన అలహాబాద్ గొప్ప న్యాయవాది. ఆప్షన్ ఏ అండి. ఆలీపూర్ కుట్ర కేసులో అరబిందో ఘోష్ తరపున వాదించిన న్యాయవాది వచ్చేటప్పటికి సిఆర్ దాసు, కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్ వచ్చేటప్పటికి సిఆర్ దాసు, గాంధీజీ ప్రభావంతో పాశ్చాత్య జీవనశైలిని వదిలి స్వాతంత్ర సమరంలోకి వచ్చిన అలహాబాద్ గొప్ప న్యాయవాది మోతిలాల్ నెహ్రూ. ఈ సిఆర్ దాసు అలీపూర్ కుట్ర కేసులో అరబింద్ ఘోష్కు వాదించారు మరియు కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్గా పనిచేశారు. ఈ మోతిలాల్ నెహ్రూ అలహాబాద్లో గొప్ప న్యాయవాది, గాంధీజీ ప్రభావంతో పాశ్చాత్య జీవనశైలిని వదిలిపెట్టారు. 1923 కాకినాడ కాంగ్రెస్ సమావేశం తర్వాతి పరిణామాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఢిల్లీ ప్రత్యేక సమావేశంలో తీసుకున్న అనుమతి నిర్ణయాన్ని ఈ సమావేశం అధికారికంగా ఆమోదించింది. స్వరాజ్యవాదులకు నో చేంజర్లకు మధ్య సమన్వయం కుదిరి కౌన్సిల్ లోపల కూడా సహాయ నిరాకరణ కొనసాగించవచ్చని అంగీకరించారు. పై ప్రకటనలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. కాకినాడ సమావేశం అనేది ఢిల్లీ ప్రత్యేక సమావేశ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించింది. దీనితో పాటు కౌన్సిల్ లోపల కూడా సహాయ నిరాకరణ కొనసాగించవచ్చని నో చేంజర్లు, స్వరాజ్యవాదులు సమన్వయానికి వచ్చారు. ఈ కాకినాడ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరండి? మౌలానా మహమ్మద్ అలీ జవహర్. నెక్స్ట్ క్వశ్చన్, 1923 నుండి 24 కాలంలో వరుసగా కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు బొంబాయి కార్పొరేషన్ ప్రెసిడెంట్గా పనిచేసిన జాతీయ నాయకుల జంటను గుర్తించండి. జాతీయ నాయకుల జంట సుభాష్ చంద్రబోస్ మరియు విఠల్భాయ్ పటేల్ అండి. 1923-24 మున్సిపల్ రాజకీయాల కాలంలో సుభాష్ చంద్రబోస్ కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాను, విఠల్భాయ్ పటేల్ బొంబాయి కార్పొరేషన్ ప్రెసిడెంట్ గాను పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, శాసనసభలలో ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికి స్వరాజ్యవాదులు అవలంబించిన ప్రధాన వ్యూహాన్ని క్రింది వాటిలో ఏది వివరిస్తుంది అంటే ఆప్షన్ ఏ అండి. వాయిదా తీర్మానాల ద్వారా ఏకరీతి, నిరంతర మరియు స్థిరమైన అడ్డంకులు కలిగించడం. స్వరాజ్యవాదుల ప్రధాన పద్ధతి ఏకరీతి, నిరంతర మరియు స్థిరమైన అడ్డంకులు కలిగించడం మరియు వాయిదా తీర్మానాల ద్వారా ప్రభుత్వ పనిని స్తంభింపజేయడం. నెక్స్ట్ క్వశ్చన్, 1926 నాటి శాసనసభ ఎన్నికలలో స్వరాజ్యవాదుల స్థితికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఈ సమయానికి అంతర్గత విభేదాలు మరియు 1925లో సిఆర్ దాస్ మరణం వల్ల స్వరాజ్యవాదులు చాలా బలహీనపడి తమ పట్టు కోల్పోయారు. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మొత్తం 105 స్థానాలకు గాను స్వరాజ్యవాదులు 42 స్థానాలు గెలుచుకున్నారు. పై ప్రకటనలో ఏవి సరైనవంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. 1925లో సిఆర్ దాస్ మరణం, అంతర్గత విభేదాల వల్ల 1926 ఎన్నికల నాటికి స్వరాజ్యవాదులు బలహీనపడ్డారు. వారు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 105 స్థానాలకు గాను 42 స్థానాలు గెలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మోతిలాల్ నెహ్రూ నేతృత్వంలోని నేషనలిస్ట్ పార్టీ కూటమి లేవనెత్తిన ప్రధాన రాజ్యాంగ డిమాండ్ ఏమిటి అంటే ఆప్షన్ సి అండి. స్వపరిపాలన, డొమినియన్ హోదా మరియు భారతీయులకు సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకునే హక్కు ఇవ్వడం. అసెంబ్లీలో వారి ప్రధాన డిమాండ్లు రాజ్యాంగ సంస్కరణలు, స్వపరిపాలన మరియు డొమినియన్ హోదా సాధించడం, అలాగే భారతీయులకు సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకునే
హక్కు ఉండాలని డిమాండ్ చేయడం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. క్రింది చారిత్రాత్మక పదాలు లేదా సంఘటనలను వాటి సరైన సందర్భంతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 2 2 1 3 2. పేట్రియాటిజం ఇన్ లోకోమోషన్. పేట్రియాటిజం ఇన్ లోకోమోషన్ అంటే దీనికి సంబంధించిన సంఘటన ఏది అంటే స్వరాజ్యవాదులు తరచూ సభలో వాదించడం, బయటకు రావడం, వాకౌట్ చేసే పద్ధతిని సూచిస్తుంది. అబ్స్ట్రక్షనిజం అంటే కౌన్సిల్స్ లోపలి నుండే అడ్డుకోవడం ద్వారా డయార్కీ ద్వంద్వ పాలన వ్యవస్థను స్తంభింపజేసే వ్యూహం. అఖిలపక్ష సమావేశం అంటే అందరూ అంగీకరించే రాజ్యాంగాన్ని రూపొందించాలనే సవాలును స్వీకరిస్తూ ఫిబ్రవరి 1928లో ఏర్పాటు చేయబడింది. తరచూ సభలో వాదించడం, బయటకు రావడం వంటి పద్ధతులను పేట్రియాటిజం ఇన్ లోకోమోషన్, పర్యాటక దేశభక్తులు అని పిలిచేవారు. కౌన్సిల్స్ను లోపలి నుండి అడ్డుకొని డయార్కీని స్తంభింపజేయడాన్ని అబ్స్ట్రక్షనిజం అన్నారు. లార్డ్ బిర్కెన్హెడ్ సవాలును స్వీకరిస్తూ ఫిబ్రవరి 1928లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో 50 క్వశ్చన్స్ అనేవి కంప్లీటెడ్ అండి. ఈ కంటెంట్ అనేది ఎలా ఉందో మీరు కమెంట్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. అలాగే ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.